వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం కాలేయ వ్యాధులకు సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి తెలుసుకుందాం. సో మనకి ఈ విషయాలు తెలియజేయడానికి స్టార్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు స్టూడియోలో. సో మీకు కాలేయ వ్యాధికి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా, డౌట్స్ ఉన్నా, లేదంటే అపోహలున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. సో హలో అండి శ్రీనివాస్ రెడ్డి గారు. సో చాలా మందికి కాలేయ వ్యాధి అనగానే అంతగా అవగాహన ఉండదు వాళ్ళకి. సో ఆ వ్యాధి ముదిరేదాకా కూడా ముందుగా బయటపడదు. సో ఎటువంటి లక్షణాలతో ఆ మనిషిలో కాలేయ వ్యాధి ఉందని మనం తెలుసుకోవచ్చు? సో యూజువల్గా లివర్కి సంబంధించినటువంటి కారణాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు సపోజ్ చూస్తూ ఉంటే చాలామందికి లివర్ అంటే ఆల్కహాల్ సంబంధించిన వ్యాధి అనుకుంటారు. కానీ లివర్ సిరోసిస్ కానీ ఏదైనా లివర్కి సంబంధించిన ఏదైనా కానీ ఒక ఆల్కహాల్కి సంబంధించింది కాదు. కొంతమంది ఇప్పుడు లావ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, అంటే ఒబేసిటీ ఎక్కువగా ఉన్న, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అండ్ లాంగ్ స్టాండింగ్ సమ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ సమ్ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకు తెలియకుండానే లివర్ స్లోగా ఫ్యాటీ లివర్ స్టేజ్ నుంచి ఫైబ్రోసిస్ స్టేజ్ నుంచి సిరోసిస్, ఆ స్టేజెస్ అన్ని దాటుకుంటూ వెళ్తాయి అన్నమాట. సో ఎర్లీగా ఈవెన్ సిరోసిస్ స్టేజ్ వచ్చేంత వరకు కూడా ఏసిమ్టమేటిక్గా ఉంటారు, అంటే ఏ సిమ్టమ్స్ ఉండవు అన్నమాట. సో ఎట్ ద టైమ్ ఆఫ్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి అప్పుడు కళ్ళు పచ్చగా ఉండడం కానీ, కడుపులో వాటర్ రావడం కానీ, వామిటింగ్లో కానీ, మోషన్స్లో కానీ బ్లడ్ రావడం కానీ, మతిస్థిమితంగా ఉండడం కానీ, ఈజీ ఫెటిక్ బ్లడ్ అంటే కొంచెం వర్క్ చేసిన ఆయాసంగా రావడం కానీ, ఇలాంటి లక్షణాలు అనేది చివరి స్టేజ్లో వస్తాయి అన్నమాట. సో ఇన్ ఎర్లీ స్టేజెస్లో యూజువల్గా ఎవరికి 99.9% వాళ్ళకి ఏసిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ ఏమీ ఉండవు అనమాట. కొంతమందికి చిన్నగా కొంచెం కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ అలా ఉంటుంది. సో అలా అనిపించిన వాళ్ళకి ఎర్లీగా హెపటాలజిస్ట్ అంటే లివర్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళ యొక్క స్టేజింగ్ ఆఫ్ లివర్ డిసీజ్ ఏ స్టేజ్లో ఉన్నారనేది మనం నిర్ధారించుకుంటే, ఎంత ఎర్లీగా మనం డయాగ్నోస్ చేస్తే అంత ఎర్లీగా రివర్సిబిలిటీ ఉంటుందన్నమాట. సో కాలేయ వ్యాధులకు సంబంధించి నిర్ధారించే ముందు, డయాగ్నోస్ చేసే ముందు వాటిని ఏ పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు? సో సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తి మన దగ్గరికి ఒక అబ్నార్మల్ లివర్ ఫంక్షన్ టెస్ట్, అంటే సమ్ లివర్ ఫంక్షన్స్ బయట ఎక్కడో చేయించుకున్న వాళ్ళకి లివర్ ఎంజైమ్స్ అని కొంచెం మన టెస్ట్లో ఉంటాయి అన్నమాట. లివర్ ఎంజైమ్స్ ఏఎస్టీ, ఏఎల్టీ, ఏఎల్పి, జీజీటీ. కొంతమంది అబ్నార్మల్ లివర్ ఫంక్షన్స్ అని మన డాక్టర్ దగ్గరికి వస్తారనమాట. మనం అవి చెక్ చేసిన తర్వాత ఇవి దేని వల్ల పెరిగినాయి అంటే ఆల్కహాల్ వల్ల, అంటే ఈటియాలజీ ఆల్కహాల్ వల్ల పెరిగిందా, వైరసెస్ హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమన్నా పెరుగుతూ ఉందా, లేదు కంప్లీట్గా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వల్ల పెరుగుతూ ఉందా అనేది మనం చూసుకుంటాం. కొంతమందికి ఫీమేల్స్ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కూడా కొంతమంది కామన్గా చూస్తూ ఉంటాం. సో ఒక్కొక్క ఇటియాలజీని బట్టి మనం ఏమేమి టెస్టులు చేసుకోవాలి. సపోజ్ లివర్ ఫంక్షన్స్ కానీ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరల్ టెస్ట్, దాని తర్వాత వైరల్ లోడ్ చెక్ చేస్తాం. దాని తర్వాత ఆటోఇమ్యూన్ ప్రొఫైల్ అంటాం, ఆటోఇమ్యూన్ హెపటైటిస్, దానికి సంబంధించినటువంటి టెస్టులు చేసుకుంటాం. ఇదంతా అయిపోయిన తర్వాత ఈజ్ దిస్ పేషెంట్ లివర్ డిసీజ్ స్టేబుల్, అంటే ఫ్యాటీ లివర్లో ఉందా, ఫైబ్రోసిస్లో ఉందా, సిరోసిస్లో ఉందని తెలియడానికి అడ్వాన్స్ టెక్నాలజీ, ఇప్పుడు ఎంఆర్ఐ ఎలాస్టోగ్రఫీ కానీ ఫైబ్రో స్కాన్ కానీ మనము విత్ ఇన్ 20 సెకండ్స్లో మనం ఈజీగా తెలియజేస్తాం అనమాట. ఇది మీ లివర్ ఈ స్టేజ్లో ఉంది అని విత్ ఇన్ 20 to 30 సెకండ్స్లో మనం ఈజీగా చెప్తామన్నమాట. ముఖ్యంగా ఈ కాలేయ వ్యాధి అనేది, లేదంటే హెపటాలజీ, ఏ వయసు వారిలో ఎక్కువగా మీరు గమనిస్తూ ఉంటారు? సో ఇది కొంచెం బైమోడల్ ప్రజెంటేషన్. కొంతమందికి 30 to 40 ఇయర్స్ వాళ్ళకు చూస్తాము, కొంతమందికి 50 to 60 ఇయర్స్ వాళ్ళకు చూస్తాం. సర్వసాధారణంగా యావరేజ్ ఏజ్ చూసుకుంటే ఉంటే మాత్రం 40 to 60 ఇయర్స్ అనమాట. సో దీంట్లో ఇప్పుడు ప్రిడామినెంట్లీగా మనం చూస్తున్న వాళ్ళల్లో అయితే ఇంతకుముందు లివర్ డిసీజ్ మెయిన్లీ ఆల్కహాలిక్ రిలేటెడ్ లివర్ డిసీజ్గా ఉండేది, కానీ ఇప్పుడు కంప్లీట్ షిఫ్ట్ అయిపోయిందనమాట. దట్ ఈస్ బికాస్ ఆఫ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, బికాస్ ఆఫ్ బ్యాడ్ లైఫ్ స్టైల్స్ కానీ, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం కానీ, షుగర్స్ ప్రాపర్ షుగర్ కంట్రోల్ లేకపోవడం కానీ, వెయిట్ ఒబేసిటీ. చాలామందికి మనం చెప్తుంటాం వెయిట్ తగ్గండి, బట్ నో బడీ ఈజ్ లిజనింగ్. ఎంత ఒక్కొక్క కేజీ పెరుగుతూ ఉంటే 18% ఆఫ్ రిస్క్ ఆఫ్ లివర్ క్యాన్సర్ అనమాట. సో ఇంతవరకు మనం చెప్తున్నా కానీ జనాలు మాత్రం వినట్లేదు. కొంతమంది పేషెంట్స్ అయితే లివర్ సిరోసిస్, లివర్ ట్రాన్స్ప్లాంట్ దగ్గరికి వచ్చినప్పుడు, సార్ మాకు ఏ కారణం లేదు, మాకు ఎందుకు ఈ జబ్బు వచ్చిందంటాం. కానీ వాళ్ళని రిట్రోస్పెక్టివ్గా అడిగితే వెయిట్ ఎక్కువగా ఉండడం, బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడం,
అంటే లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం, దట్ ఈస్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ లివర్ సిరోసిస్ అనమాట. ఓకే, చిన్నపిల్లల్లో ఇట్లాంటి కేసెస్ ఎప్పుడైనా గమనించారా? సో చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటే మోస్ట్ లైక్లీ జెనెటికల్ డిజార్డర్స్ అనమాట. విల్సన్స్ డిసీజ్ కానివ్వండి, ఆటోఇమ్యూన్ కానివ్వండి, కొంతమంది ఈవెన్ పుట్టుకతో అంటే 1 year, వితిన్ 1 year, వితిన్ 2 yearsలో కూడా మనము పుట్టుకతో జెనెటిక్ డిజార్డర్స్ అంటాం అనమాట. వాటి వల్ల కూడా అడ్వాన్స్ లివర్ ఫెయిల్యూర్స్ కూడా వెళ్తూ ఉంటారనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఫ్యాటీ లివర్ గురించి డిస్కస్ చేసాం. ఫ్యాటీ లివర్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి? సో సపోజ్ ఇప్పుడు ఫ్యాటీ లివర్లో ఎలా ఉంటుందంటే స్టేజింగ్ కూడా ఉంటుంది అనమాట. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. దాంట్లో మనం ఫైబ్రో స్కాన్లో గ్రేడ్ 3 అలా వెళ్తూ ఉంది అంటే మాత్రం ఇమ్మీడియట్గా అటెన్షన్ తీసుకోవాలి. ఇమ్మీడియట్గా మనం వర్కప్ చేయాలి. ఎందుకు లివర్లో ఫ్యాట్ పెరిగింది, ఒక ఆల్కహాల్ వల్ల పెరిగిందా, వేరే కారణాల వల్ల పెరిగిందా అని చూసుకొని దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 100% ఇట్ ఈస్ రివర్సిబుల్. అప్ టు ఫైబ్రోసిస్ ఇట్ ఈస్ 100% రివర్సిబుల్. బట్ ఎప్పుడైతే లివర్ సిరోసిస్కి వెళ్తుందో అప్పుడు మాత్రం ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇర్రివర్సిబుల్ అనమాట. సో ఆల్కహాల్ కాకుండా లైఫ్ స్టైల్ కూడా దీనికి కారణం, చాలా ఇంపార్టెంట్, కాలేయ వ్యాధులకి కారణం అని చెప్తూ ఉన్నారు. సో మీరు గమనిస్తున్న మీ సర్వీస్లో ఈ కాలంలో ప్రధానంగా దేని వల్ల వాళ్ళకి వస్తుంది అట్లా? సో ఇప్పుడు సపోజ్ మనం చూస్తున్నటువంటి ఓపీడీలో మెయిన్గా లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అంటాం, నాష్ అంటాం. దానివల్లనే చాలామందికి లివర్ ఫైబ్రోసిస్, లివర్ సిరోసిస్ వరకు కూడా వెళ్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో జనరల్గా ఒక పేషెంట్ కాలేయ వ్యాధి లక్షణాలతో వచ్చినప్పుడు డయాగ్నోజ్ అయిన తర్వాత స్టార్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేస్తారు? సో వన్స్ పేషెంట్కి డయాగ్నోసిస్, సపోజ్ పేషెంట్కి సిరోసిస్ వచ్చింది, సిరోసిస్లో మనము స్టేజెస్ పెట్టుకుంటాం అనమాట. దానికి ఏబిసి అంటాం. చైల్డ్ ఏ, చైల్డ్ బి, చైల్డ్ సి అంటాం. సపోజ్ వచ్చిన పేషెంట్కి చైల్డ్ సిలో ఉన్నారనుకోండి, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ అడ్వాన్స్డ్ క్రానిక్ లివర్ డిసీజ్. విత్ మెడికేషన్స్ కొంతమందికి సపోర్ట్ ఉండొచ్చు, కొంతమందికి సపోర్ట్ ఉండలేదన్నమాట. సో చైల్డ్ సి ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మేము లివర్ ట్రాన్స్ప్లాంట్ అడ్వైజ్ చేస్తాం. అడ్వైజ్ చేసినప్పుడు కొంతమంది పేషెంట్స్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటారు, కొంతమంది చేయించుకోరు. సో అలాంటి పేషెంట్స్ను మేము మెడికల్ మేనేజ్మెంట్ తోట మేనేజ్ చేసుకుంటూ వెళ్తాం. సపోజ్ చైల్డ్ ఏ ఉందనుకోండి, మేము మెడిసిన్స్ పెట్టుకొని వాళ్ళకు ఇటియాలజీ, సపోజ్ ఆల్కహాల్ ఉందనుకోండి, వాళ్ళకు తాగొద్దని చెప్తే కంప్లీట్ కొంచెం స్టేబుల్ అవుతారు. వైరల్ హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ మనం వాళ్ళకి యాంటీవైరల్స్ డ్రగ్స్ ఇస్తే కొంతమందికి రివర్స్ అయిపోద్ది అనమాట. సో జస్ట్ మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం అట్లాగా. సో కాలేయ సమస్యలకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. సో ఎప్పుడు మీరు కాలేయ మార్పిడి అంటే కంపల్సరీ సర్జరీ అవసరం అనేది మీరు ఎప్పుడు సూచిస్తారు? సో ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు చైల్డ్ సి సిరోసిస్ అంటాం. అలాంటి వాళ్ళకి సపోజ్ కొంతమందికి కడుపులో వాటర్ వస్తూ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే ఎసైటిస్ అంటాం. సో ఫస్ట్ టైం వాళ్ళకి ఎసైటిస్ వచ్చిందనుకోండి, మనం మెడిసిన్స్ పెట్టుకొని తగ్గుకుంటూ వెళ్తారు. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పేషెంట్స్ మెడిసిన్స్ పెట్టుకున్న తర్వాత ఆ లివర్ డిసీజ్ అనేది స్టెబిలిటీ అవుతుందన్నమాట. 20% పేషెంట్స్ మనం మెడిసిన్స్ పెట్టినా కానీ అది స్టెబిలిటీ ఉండదు. అంటే రిపీటెడ్ ట్యాపింగ్ అంటాం, రిపీటెడ్గా రీఫిల్లింగ్ ఎసైటిస్ అనమాట. రిపీటెడ్గా వస్తూ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మేము చెప్తాం పేషెంట్కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవసరం అవుతుంది, ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. బికాజ్ ఎర్లీ స్టేజ్గా మనము ట్రాన్స్ప్లాంటేషన్కి చెప్తే మాత్రం వాళ్ళు ఎంత త్వరగా చేయించుకుంటే అంత బెటర్ అవుట్కమ్ ఉంటుందన్నమాట. సపోజ్ కొంతమంది ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళలేరు, బట్ వాళ్ళకు ఒక టైం కావాలి, 1 year కానీ 2 years కానీ టైం కావాలి. సార్ మేము ఏం చేయగలము, మా పేషెంట్కి వాటర్ ఎక్కువగా వస్తున్నాయి, రిపీటెడ్గా వాటర్ తీయాల్సి వస్తుంది, మేము ఈ టైం అంతవరకు మనం ఎలా చేయాలి అని అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం బ్రిడ్జింగ్ థెరపీ అంటాం, టిప్స్ అంటాం అనమాట. దాన్ని ఏమంటామంటే లివర్లో నుంచి మనము లివర్కి పోర్టల్ వీన్ అంటాం, అంటే రక్తం కాలేయానికి సప్లై చేస్తుంటే రక్తనాళం అనమాట. దాని లోపల మనం స్టంట్ పెట్టామనుకోండి, లివర్లో ఉన్నటువంటి ప్రెషర్స్ అన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. తగ్గినప్పుడు 80% ఆఫ్ ద పేషెంట్స్కు ఈ ఎసైటిస్ అనేది కంప్లీట్గా డిజర్పర్ అయిపోద్ది అనమాట. అలాంటి పేషెంట్స్ అట్లీస్ట్ 5 years సర్వైవల్ అనేది వచ్చేసరికి 70% ఉంటుందన్నమాట. ఇప్పుడు సపోజ్ అదే పేషెంట్కి మనం టిప్స్ చేసాము, స్టేబుల్గా ఉన్నారు, ఒకవేళ వాళ్ళ దగ్గర డోనర్ వచ్చారనుకోండి, వెంటనే మనం ట్రాన్స్ప్లాంట్కి ముందుకు వెళ్ళొచ్చు అనమాట. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్స్ చేయడం వల్ల పేషెంట్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉంటుంది, సర్వైవల్ బెటర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీఆర్ బ్రిడ్జింగ్ ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంట్. సో ఈ మూడిటి వల్ల కూడా పేషెంట్కి బెటర్ గుడ్ అవుట్కమ్ వస్తుంది అనమాట. సో వన్స్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఇటు ఆ రోగికి కానీ లేదంటే డోనర్ కానీ అంతకు ముందు లైఫ్ లీడ్ చేయొచ్చా? సో
వన్స్ పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత దే విల్ హ్యావ్ కంప్లీట్ నార్మల్ హెల్తీ లైఫ్. మనం డోనర్కి ఎవరికైతే లివర్ తీసుకుంటామో విత్ ఇన్ 1 monthలో కంప్లీట్ 100% గ్రోత్ అవుతుంది. ఎంతైతే లివర్ మనం రిసిపియంట్గా అంటే రోగికి పెడతామో వాళ్ళకి విత్ ఇన్ 6 monthsలో కంప్లీట్గా రికవర్ అయ్యి నార్మల్ యాక్టివిటీ, నార్మల్ పనులు అతను చేసుకుంటూ వెళ్తారనమాట. ఓకే, బ్యాక్ టు హలో డాక్టర్. సో లివర్ క్యాన్సర్ గురించి చర్చించేటప్పుడు, దాన్ని డయాగ్నోస్ చేసేటప్పుడు దానికి దారితీసే పరిస్థితులు ఏంటి, అంటే దాన్ని ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు? సో యూజువల్గా లివర్ క్యాన్సర్ గురించి మాట్లాడుకునేటప్పుడు దానికి కారణం ఏంటి, మన లివర్లో మెయిన్గా వైరసెస్, హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ విచ్ ఈజ్ ఎ పొటెన్షియల్ కాజ్ ఫర్ లివర్ క్యాన్సర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి యాజ్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్. వన్స్ పేషెంట్ లివర్ సిరోసిస్ అని ఉన్నప్పుడు ప్రతి ఒక్క పేషెంట్ని మనం ఎవ్రీ 6 months అల్ట్రాసౌండ్ ఆల్ఫా ఫీటోప్రోటీన్ బ్లడ్ టెస్ట్ చేసుకొని సర్వైలెన్స్లో పెట్టుకుంటూ ఉంటాం. ఈ సర్వైలెన్స్లో ఏ పేషెంట్కైనా లివర్ క్యాన్సర్ అంటే లివర్ ట్యూమర్స్ కానీ ఎప్పుడైనా డెవలప్ అవుతున్నాయి అంటే మాత్రం ఇమీడియట్గా అకార్డింగ్ టు ద స్టేజింగ్ ఆఫ్ ద లివర్ క్యాన్సర్ దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రతి ఒక్క కారణం, ప్రతి ఒక్క లివర్ క్యాన్సర్కి దారి తీసేది స్టార్టింగ్లో చూస్తూ ఉంటే మాత్రం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కానీ, హెపటైటిస్ బి కానీ, హెపటైటిస్ సి కానీ, దాని తర్వాత ఆల్కహాల్. ఏ ఇటియాలజీ అయినా 4% రిస్క్ ఆఫ్ లివర్ క్యాన్సర్స్ అనమాట ఇన్ లివర్ సిరోసిస్. ఓకే, సో ఈ ఫ్యాటీ లివర్ని నార్మలైజ్ చేసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయా మెడికేషన్తోనే ఓన్లీ? సో సపోజ్ మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకున్నాం, ఫ్యాటీ లివర్లో కానీ ఫైబ్రోసిస్లో కానీ మనం డిటెక్ట్ చేస్తే మాత్రం విత్ మెడికేషన్స్, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇంజెక్షన్స్ సిమాగ్లూటైడ్, ఇవన్నీ కూడా 100% రివర్సిబిలిటీ చేస్తాయి. 100%. అట్ ద సేమ్ టైం వీ నీడ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ వీ నీడ్ టు స్టాప్ ఆల్కహాల్. కంప్లీట్గా రికవర్ అవుతుంది అనమాట. ఓకే, సో లివర్ క్యాన్సర్లో వన్స్ డయాగ్నోజ్ అయిన తర్వాత పేషెంట్కి మీరు ట్రీట్మెంట్ చేసే ప్రొసీజర్ అంటే స్టేజెస్ విధంగా ఎలా ఉంటుంది? సో సపోజ్ సిరోసిస్ పేషెంట్స్కి లివర్ క్యాన్సర్ డెవలప్ అయింది. అలాంటి పేషెంట్కి ఆ యొక్క ట్యూమర్ యొక్క సైజుని చూస్తాం. సపోజ్ సైజ్ మోర్ దెన్ 5 centimeters ఉందనుకోండి, సో లెస్ దెన్ 5 centimeters, లెస్ దెన్ 5 centimeters ఉండి లివర్ సిరోసిస్ ఉంటే ఖచ్చితంగా ఆ లివర్ క్యాన్సర్ వేరే బాడీ దగ్గర ఎక్కడ స్ప్రెడ్ అవ్వకపోతే మేము ఆ పేషెంట్కి లివర్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్తాం. అలాంటి పేషెంట్స్కి మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే సక్సెస్ వచ్చేసరికి 90% విత్ 70 to 80% 5 years సర్వైవల్ ఉంటుంది. సపోజ్ అదే పేషెంట్కి 5 centimeters కన్నా ఎక్కువగా ఉందనుకోండి, సో అలాంటి పేషెంట్స్కి మేము ఏం చేస్తామంటే డౌన్ స్టేజింగ్ అంటాం ఆర్ బ్రిడ్జింగ్ అంటాం. అలాంటి పేషెంట్స్కి టేస్ అంటాం, ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబలైజేషన్ అంటాం. విత్ హెల్ప్ ఆఫ్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ తీసుకొని ఎక్కడైతే లివర్లో ట్యూమర్ ఉంటుందో ఆ ట్యూమర్స్కి మనము లోపలికి యాంజియోలాగా లోపలికి వెళ్ళేసి ఆ యొక్క బ్లడ్ సప్లై కంప్లీట్గా కట్ ఆఫ్ చేస్తే ఆ లివర్ ట్యూమర్ అనేది ష్రింక్ అయిపోద్ది. అలా ష్రింక్ అయిపోయిన తర్వాత ఆ పేషెంట్ మనము ట్రాన్స్ప్లాంట్కి చెప్తాం. సపోజ్ ఆ పేషెంట్ విల్లింగ్గా ఉన్నారనుకోండి ట్రాన్స్ప్లాంట్, కొంతమంది చేయించుకుంటారు, కొంతమంది ట్రాన్స్ప్లాంట్కి విల్లింగ్గా లేరు. ఈవెన్ దో ఆ టేస్ట్ చేయడం వల్ల 3 years సర్వైవల్ వచ్చి 90%, ప్రోగ్రెసివ్ ఫ్రీ సర్వైవల్ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉంటుంది అండ్ బెస్ట్ అవుట్కమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో లివర్ కొంతమంది అపోహ, లివర్ క్యాన్సర్ వచ్చేసిందంటే ఇంకా అయిపోయింది చనిపోతాడు అని అందరు చెప్తుంటారు. అట్లా కాదు. దెర్ ఈస్ అడ్వాన్స్ ఇంటర్వెన్షన్స్, టేస్, ఇంకా ఒక ప్రొసీజర్ ఉంటుంది టేర్ అంటాం, ట్రాన్స్ ఆర్టీరియల్ రేడియో ఎంబలైజేషన్ అంటాం. అది చేస్తూ ఉంటే ఇంకా టేస్ట్ కన్నా ఇంకా బెటర్ అనమాట. కొంతమందికి ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్స్ ఉన్న వాళ్ళకి, ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్స్ లేని వాళ్ళకి కూడా ఈ బ్రిడ్జింగ్ థెరపీ చేస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంటుంది అనమాట. ఓకే, హైదరాబాద్ నుంచి నీరజ కాలర్ ఉన్నారని మాట్లాడదాం. నీరజ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ మా హస్బెండ్ కి నాన్ ఆల్కహాలిక్ ఫైబ్రోసిస్ అన్నారు సార్. ఈజ్ ఇట్ రివర్సిబుల్ సార్? యా, ఇట్ ఈజ్ ఈజీలీ రివర్సిబుల్ అమ్మా. ఫస్ట్ అసలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ అంటే ఇందాక ముందు చెప్పాను కదా, ఆడికి డయాబెటీస్ ఏమన్నా ఉందా? సార్ డయాబెటీస్ ఉంది, లాస్ట్ ఇయర్ డిటెక్ట్ అయింది. ఓకే, సో మనము అలాంటి పేషెంట్స్కి ఏం చేస్తామంటే షుగర్ ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక్కసారి ఫైబ్రో స్కాన్ చేసుకొని స్టేజింగ్ ఆఫ్ లివర్ డిసీజ్ ఒకసారి చూడాలన్నమాట. ఇది డిటెక్ట్ అయిందండి. ఓకే, సో స్టేజింగ్ ఆఫ్ లివర్ డిసీజ్ చూసి అది ఫ్యాటీ లివర్లో ఉందా, ఫైబ్రోసిస్లో ఉందా, సిరోసిస్లో ఉందా చూసుకొని దానికి తగ్గట్టు మెడిసిన్స్ పెడితే 100% రివర్సిబిలిటీ అవుతారనమాట. ఓకే సార్.
ఓకే, రైట్. జనరల్గా ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు క్యాన్సర్ వచ్చింది అని అంటే కాలేయ క్యాన్సర్ ఇంకా చనిపోవటమే అనేసి. సో అడ్వాన్స్డ్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ వచ్చాయి? సో ఇందాక మీకు చెప్పినట్టు కాలేయ క్యాన్సర్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా హెపటాలజిస్ట్ని కానీ హెపటోబిలియరీ సర్జన్స్ కానీ కలిసిన తర్వాత వీ హ్యావ్ ఏ మల్టీ డిసిప్లినరీ టీమ్. సో ఆ టీంలో మనం డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ పేషెంట్ సిరోసిస్ పేషెంటా లేకపోతే కంప్లీట్లీ నార్మల్ లివర్ మీద ట్యూమర్ వచ్చిందా ఫస్ట్ చూసుకుంటాం అన్నమాట. నార్మల్ లివర్ మీద కంప్లీట్గా ట్యూమర్ ఉందనుకోండి, దాన్ని మనం సర్జరీ ఆపరేషన్ చేసేసి ఏవైతే ఆ ట్యూమర్ ఉందో తీసేస్తే కంప్లీట్గా రికవరీ అన్నమాట. సపోజ్ సిరోసిస్ మీద వచ్చిందనుకోండి, మీకు ఇందాక చెప్పినట్టు సైజ్ ఆఫ్ ద ట్యూమర్స్ మీద డిపెండెంట్ అయ్యి ఉండి అది రిసెక్షన్ చేయాలా, ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలా, అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ హెపటాలజీ చెప్పినట్టు మీకు టేస్ కానీ ట్రాన్స్ ఆర్టెరియల్ కీమో ఎంబలేషన్ కానీ టేర్ కానీ చేసుకోవడం వల్ల మనం డౌన్ స్టేజింగ్ చేసుకొని దానికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా వరకు బెటర్గా ఇస్తాము. ఈ మధ్య కాలంలో ఇమ్యూనోథెరపీ అనేది ఇంకా కొత్త డ్రగ్స్, న్యూయర్ డ్రగ్స్ వచ్చాయన్నమాట. అవి ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని ఉత్తేజపరిచి ఆ లివర్ ట్యూమర్ అయితే ఎక్కడైతే ఉందో అవి వెళ్ళి ఆ యొక్క లివర్ ట్యూమర్ సెల్స్ని అటాక్ చేయడం వల్ల కూడా లివర్ క్యాన్సర్స్ అని కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట. ఈవెన్ ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ నౌ ఇమ్యూనోథెరపీ ఇన్ లివర్ డిసీజెస్. సో వన్స్ సర్జరీ అయిన తర్వాత లేదంటే ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఆ రోగి లైఫ్ లాంగ్ ఎటువంటి విధానాలు పాటిస్తూ ఉండాలి? సో వన్స్ పేషెంట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్ ఫాలోఅప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది మనం చూస్తూ ఉంటాం ట్రాన్స్ప్లాంట్ అయిపోయింది ఇంకంతే, చాలామంది ఫాలోఅప్కి సరిగా రారు. సో వాళ్ళు ఎలా ఉండాలంటే ఎవ్రీ 1 month కానీ 2 months కానీ ఫాలోఅప్ చేసుకుంటూ లివర్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం ఇచ్చేటువంటి ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్స్ వల్ల కోమార్బిడిటీస్, షుగర్ రావడం కానీ బీపీ రావడం కానీ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇవన్నిటిని కూడా ప్రతి 2 months స్టడీ చేసుకుంటూ దానికి తగ్గట్టు మనం మెడిసిన్స్ పెట్టుకుంటూ ఉంటే చాలామంది నార్మల్ లైఫ్ 10-15 years వరకు కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారనమాట. సో కాలేయ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఏజ్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లం చూస్తారా, లేదంటే ఎవరికైనా చేయొచ్చా? సో దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ ఫర్ రిసిపియంట్. ఎంత ఏజ్ అయినా పర్లేదు, కానీ పేషెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ స్టేటస్ అంటాం అది చాలా బాగుండాలి. అంతే తనంతట తానే ఒక 200 meters నడవగలగాలి, తనంతట తానే పని చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎట్ ద సేమ్ టైం బాడీ మజిల్ ఇండెక్స్, బాడీ మజిల్ మాస్ ఎలా ఉంది, ఆయన యొక్క కెపాసిటీ ఎలా ఉంది, లివర్ సిరోసిస్తో పాటు ఆయన వేరే ఆర్గాన్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ అయిన ఉన్నాయా అన్నీ కూడా చూసుకొని మాత్రమే ట్రాన్స్ప్లాంట్కి చెప్తామన్నమాట. కొంతమంది మేము రీసెంట్గా ఈవెన్ 75 years వాళ్ళకు కూడా చేసామన్నమాట. కానీ ఆయన యొక్క పెర్ఫార్మెన్స్ స్టేటస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ అండ్ నో ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ అనమాట. ఈజ్ డూయింగ్ వెరీ వెల్. ఓకే, సో సక్సెస్ రేట్స్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత స్టార్ హాస్పిటల్స్లో సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది? సో ఇప్పుడు వరకు చూస్తే సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 96% వరకు ఉంటుంది. సో ట్రాన్స్ప్లాంట్ అవుట్కమ్ అంటే సక్సెస్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ప్రీ ట్రాన్స్ప్లాంట్ మనం పేషెంట్ను ఎంత బాగా ఆప్టిమైజ్ చేసాము, ఎంత బాగా మనం పేషెంట్ మేనేజ్ చేసుకొని మనం ట్రాన్స్ప్లాంట్ వరకు తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ చేపించేస్తే దాని యొక్క అవుట్కమ్ అనేది ది బెస్ట్గా ఉంటుందన్నమాట. కానీ చాలామంది ప్రీ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకి ముందు లివర్ వల్ల కిడ్నీ ఎంత ఇన్వాల్వ్మెంట్ అయింది, లంగ్స్ ఎంత ఇన్వాల్వ్మెంట్ అయింది, బ్రెయిన్ ఎఫెక్ట్ ఎంత ఉంది, అవన్నీ చూసుకొని దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేస్తే మాత్రం 96% సక్సెస్ ఈస్ దేర్. ఓకే, సో కాలేయ ఆరోగ్యానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా విస్మరించకూడని పద్ధతులు ఏంటి? సో ప్రతి ఒక్కరు చేయాల్సిన మెయిన్ ముఖ్యమైనది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. ఎవ్రీడే 75 minutes per day వాకింగ్ చేయాలి. అండ్ బ్యాలెన్స్డ్ డైట్, మంచి ఆహారం తీసుకోవాలి. బయట జంక్ ఫుడ్స్ కానీ అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. కంప్లీట్ గుడ్ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫిజికల్ యాక్టివిటీ చెప్పాను. వ్యాక్సినేషన్, హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ వ్యాక్సినేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ టు ప్రివెంట్ ఫర్దర్ డిసీజెస్. కొంతమందికి ప్రీ ఎగ్జిస్టింగ్ లివర్ డిసీజెస్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా హెపటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క మెడికేషన్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం కూడా రీఆర్డర్ చేసుకొని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే ఇలాంటి పేషెంట్స్కి చాలా వరకు ట్రాన్స్ప్లాంట్ అవసరం కూడా పడదు. ఎవరైతే మెడిసిన్ సరిగా వేసుకోరో, చెప్పిన మాట వినరో, ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళకే లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అవసరం పడుతుంటుంది. కానీ కొంతమందికి కొన్ని మన చేతుల్లో ఉండవు. కొంతమంది ఇందాక చెప్పాను కదా, నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ వల్ల లివర్ సిరోసిస్ వచ్చిన వాళ్ళకి అది ఇన్డెబిటబుల్, దే మైట్ గో ఇన్ టు లివర్ ట్రాన్స్ప్లాంట్ వెన్ ద సిమ్టమ్స్ పెరుగుతూ ఉన్నప్పుడు అట్లా. ఓకే,
సో ఒకప్పటితో పోలిస్తే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇప్పుడు చాలా వస్తూ ఉన్నాయి కేసెస్ అని మీరు అంటూ ఉన్నారు. సో చికిత్సా విధానాల్లో ఎటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి ఒకప్పటితో పోలిస్తే, భవిష్యత్తులో ఎటువంటివి రావచ్చు? ఓకే, సో మీకు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిసీజెస్, ఒబేసిటీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొన్ని డ్రగ్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ ఫర్ లివర్ డిసీజెస్ న్యూ డ్రగ్స్, సిమాగ్లూటైడ్ విచ్ ఈజ్ ఎ వండర్ఫుల్ డ్రగ్ అనమాట, విచ్ ఈజ్ కాజింగ్ ఫ్యాట్ని తగ్గిస్తుంది, ఫైబ్రోసిస్ని తగ్గిస్తుంది, వెయిట్ని కూడా తగ్గిస్తుంది. ఇది ఎర్లీ స్టేజెస్లో. లేట్ స్టేజెస్లో అంటే అడ్వాన్స్ లివర్ డిసీజెస్ వచ్చిన వాళ్ళకి మేము ఇందాక చెప్పినట్టు చైల్డ్ ఏ ఉన్న సిరోసిస్ పేషెంట్స్కి ఎవరికైతే ఫ్రీక్వెంట్గా బ్లీడింగ్ అవుతూ ఉన్నాయో వాళ్ళకి టిప్స్ ఈజ్ ద గుడ్ ఆప్షన్ అనమాట. అది చేసిన తర్వాత 5 to 10 years డిసీజ్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఇన్ మీన్ వైల్ టైం పేషెంట్కి మనం ప్రిపేర్ చేయమని చెప్తాం, ట్రాన్స్ప్లాంట్ కూడా రెడీ అవ్వండి అని చెప్పగలం అనమాట. కొన్ని లివర్ డిసీజెస్లో రక్తనాళాలు సరఫరా చేసేటువంటి నాళాలు ఉంటాయి, కొంతమందికి అవి బ్లాక్ ఉంటాయి. దాన్ని ఏమంటామంటే బట్కియారి సిండ్రోమ్ అంటామంట. కొంతమందికి ఈ మధ్య కాలంలో యంగ్ ఫీమేల్స్ 30 to 40 years వాళ్ళకి చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి మనం ఎర్లీగా డయాగ్నోజ్ చేసి ఆ వీన్స్లో ఎక్కడైతే రక్తనాళం బ్లాక్ ఉందో దాన్ని మనం ఓపెన్ చేసామనుకోండి, కంప్లీట్లీ బికమ్స్ నార్మల్. దాన్ని ఏమంటామంటే హెపాటిక్ వీన్ యాంజియోప్లాస్టీ అంటాం. సో అలాంటి వాళ్ళు ఎవరైనా చూసుకోవాలనుకుంటే మాత్రం మనం ఎప్పుడైతే ఆ బ్లడ్ వెజల్స్ని ఓపెన్ చేస్తే సక్సెస్ అనేది చాలా వరకు ఉంటుంది. వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ కొంచెం టైం తీసుకోవచ్చు అనమాట. కొంతమందికి ఎంత ఎర్లీగా మనం ఆ యాంజియోప్లాస్టీ చేస్తే వాళ్ళకి 50 years వరకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. సో ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని ఎంత ఎర్లీగా మనం ట్రీట్మెంట్ ఇంటర్వెన్షన్ చేస్తూ ఉంటే అంత బెటర్గా ఉంటుంది అనమాట. సో ఇలాంటి అడ్వాన్స్ ఇంటర్వెన్షన్ హెపటాలజీస్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేస్తాం, ట్రీట్మెంట్ సర్వైవల్ ఇంప్రూవ్ చేస్తాం, బెటర్ పేషెంట్ రికవరీ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం బ్రిడ్జింగ్ టు ద లివర్ ట్రాన్స్ప్లాంట్ అనమాట. సపోజ్ కొంతమంది వెయిట్ ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా వరకు హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఇంతటి జంజీ యుగంలో కూడా చాలామంది కాలేయ వ్యాధి అనగానే కొన్ని అపోహలు ఉంటాయి వాళ్ళకి, లేదంటే కొంతమంది నాటు వైద్యాలకు వెళ్తూ ఉంటారు. వారికి మీరు చేసే సూచనలు ఏంటి? సో ఈ మధ్య కాలంలో ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చారు. బేసికల్గా సార్ నా జాండీస్ 10 ఉంది, కానీ నేను నాటుమని తీసుకున్నాను, కంప్లీట్గా నార్మల్ అయిపోయింది సార్, ఇప్పుడు దాన్ని తీసుకోమంటారా వద్దంటారా అని చెప్తుంటారు. ఆ అబ్బాయికి ఆ జాండీస్ రావడానికి గల మెయిన్ కారణం ఏంటంటే ఆల్కహాల్ తీసుకున్నాడు. అతను 3 నెలలు ఆల్కహాల్ తీసుకోలేదు. తీసుకోకపోవడం వల్లనే లివర్ అనేది మన లివర్ అనేది రీజనరేటివ్ కెపాసిటీ, ఎంత డ్యామేజ్ అయినా తిరిగి కోలుకునే శక్తి ఒక లివర్కి మాత్రమే ఉంటుందన్నమాట. ఆ అబ్బాయికి రీజనరేటివ్ కెపాసిటీ మంచిగా ఉంది కాబట్టి బిలిరుబిన్ తగ్గింది తప్ప నాటు వైద్యం వల్ల కాదు. కానీ చాలామంది అదొక అపోహ, నాటు మందు తీసుకున్నారు. కానీ నాటు మందు తీసుకుంటే మాత్రం నేను చూసిన పేషెంట్లలో 90% మందికి అబ్నార్మల్ లివర్ ఫంక్షన్స్ వచ్చినాయి. 2% అంటే 100లో 2 కంప్లీట్ లివర్ ఫెయిల్యూర్, ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్కి వెళ్ళి లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా లాస్ట్ ఇయర్ మేము చేసామన్నమాట. సో అలాంటి కండిషన్స్ కూడా చూసాము. దయచేసి ఎవ్వరు కూడా నాటు వైద్యానికి మాత్రం వెళ్ళకూడదు. సో స్టార్ హాస్పిటల్స్ అందిస్తున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటి? సో స్టార్ హాస్పిటల్ వీ హ్యావ్ ఏ కంప్లీట్ లివర్ ప్రోగ్రామ్ ఉంది. ఇందులో కంప్లీట్ అడ్వాన్సెస్ ఇన్ హెపటాలజీ, ఆల్ ప్రొసీజర్స్ మేము ఇంతకు ముందు చెప్పినట్టు టిప్స్ కానీ, బట్కియార్ సిండ్రోమ్, హెపాటిక్ వీన్ యాంజియోప్లాస్టిస్ కానీ, హెచ్ఈఓటీఓ దాని డిప్స్ అంటాం, డిప్స్ కానీ, టేస్ కానీ, టేర్ కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ కానీ, ప్రతి ఒక్క అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్ హెపటాలజీస్ వీఆర్ డూయింగ్. అట్ ద సేమ్ టైమ్ the patients who are candidate for liver transplant, we have the big team we are doing all type of liver transplant, cadaver transplants gaani, living donor liver transplant, ABO incompatible liver transplant, ప్రతి ఒక్క ట్రాన్స్ప్లాంట్ we are doing and success is very very good in our hospital. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, జనాల్లో ఉన్న అపోహల్ని తొలగించారు, మంచి సూచనలు కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you సో so much. చూసారు కదండి, ఇది ఇవాల్టి హలో డాక్టర్. స్టే ట్యూన్.